హలో నమస్తే, నేను అశోక్. H1B వీసా అమెరికా వెళ్ళే వాళ్ళకి ఈ వీసా గురించి చాలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. అమెరికా వెళ్ళాలంటే వీసా కంపల్సరీ అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ ఈ H1B వీసా అసలు ఏంటి, దీని పరిస్థితులు ఎలా ఉంటుంది, ముఖ్యంగా స్టూడెంట్స్కి H1B వీసా మీద చాలా అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తరచుగా అమెరికాకు సంబంధించి వెళ్ళే విద్యార్థులు కానివ్వండి, అలాగే ఇండియాలో చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు అమెరికా వెళ్ళడానికి. సో H1B వీసాకి సంబంధించి స్టూడెంట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఎంపికలకు సంబంధించి అమెరికాలో ఎలా ఉంటాయి, అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుని ఇంటర్వ్యూలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాహుల్ రెడ్డి గారు. నమస్తే. నమస్కారం అండి అశోక్ గారు, బాగున్నాండి? బాగున్నాను సార్. సో ఏంటి సార్, ఈ H1B వీసాకి సంబంధించి చాలా మందికి H1B అంటే ఐడియా ఉంటుంది, కానీ ఆ వీసా ప్రాసెస్ సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో రేపు H1B వీసాకి సంబంధించి కూడా ఒక ప్రాసెస్ జరగబోతుంది. సో ఏంటి దాని పరిస్థితి? ఇప్పుడు మనకి H1B అనేది March 6th అప్లై చేయాలండి. అంటే మనకు లాటరీ ఉంటుంది అన్నట్టు. ఇదివరకు ఈ సిస్టమ్ లేకుండే, కాకపోతే ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది కాబట్టి 2007 నుంచి, అంటే దాదాపు 15 ఏళ్ళ నుంచి లాటరీ సిస్టమ్ అని మొదలుపెట్టానండి. ఆ లాటరీ సిస్టంలో అప్లై చేయాలి. లాటరీ సిస్టమ్ అప్లై చేయాలంటే March 6th నుంచి మొదలైద్దండి ఈ ఇయర్. ఓకే, March 6th నుంచి లాటరీ అప్లై చేయాలి. నార్మల్గా మన తెలుగు వాళ్ళు 2 తీరువులు ఉంటారండి ఏది H1B అప్లై చేసేటోళ్ళు. ఒకలేమో యుఎస్లో ఉండి మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదా అంటే యుఎస్లో వేరే వీసా మీద ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా H1 మీద డైరెక్ట్ పోవటానికి ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ కానీ, కాగ్నిజెంట్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ కానీ, వేరే చిన్న చిన్న కంపెనీస్ కానీ పనిచేసిన వాళ్ళు కూడా H1B ట్రై చేస్తారండి, ఇది అప్లై చేస్తారండి. దానికి ఏంటంటే March 6 అంటే రేపటి నుంచి March 6, 2024 ఇప్పుడు అప్లై చేయాలండి. ఇప్పుడు అప్లై చేస్తే March 22 దాకా మనకు టైం ఉంటుంది అప్లై చేయడానికి. అప్లై చేసిన తర్వాత వాళ్ళందరినీ ఏం చేస్తారు, మొత్తం 85,000 H1Bలు ఉన్నాయండి. 85,000 H1B, 65,000 ఏమో, 65,000 ఏమో అందరికీ అప్లై అవుతాయి. 20,000 ఏమో మాస్టర్స్, యుఎస్లో మాస్టర్ చేసిన వాళ్ళకే అప్లై అవుతాయి అన్నట్టు. ఈ 2 కూడా లాటరీ అనేది March 6 మొదలైద్ది. ఈ మొత్తం అప్లికెంట్స్ March 22 దాకా అప్లికేషన్స్ వచ్చిన వాటిని ఏం చేస్తారంటే, వాటినన్నీ ఒక లాటరీ పూల్ వేసి, మనం నార్మల్గా లాటరీ తీసినట్టే, బాగా వెనకట లాటరీ ఉండే కదా, ఆ లాటరీ తీసినట్టు తీసి వాళ్ళ పేరు తగిలితే అప్పుడు వాళ్ళు నిజమైన అప్లికేషన్ అంటే H1B అప్లికేషన్ ఫైల్ చేయొచ్చండి. ఓకే, సో ఏంటంటే సార్, ఇప్పుడు ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు, మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఏరియాకి వెళ్ళినా ఒక తెలుగు వాళ్ళ కాలనీ అనేది ఒకటి చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా ఉంటుంది తెలుగు వాళ్ళకి సంబంధించి. సో వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు H1B వీసాకి సంబంధించి, కానీ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కానీ చాలా మనం చూస్తుంటాం. సో ఏంటి ఈ పాసిబిలిటీస్, ఎందుకు అక్కడ అంత ఇంట్రెస్ట్ చూపడానికి? అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఎందుకు పోతున్నట్టు అండి, మన మాతల పాలనే ఉన్నట్టుందండి. ఎందుకంటే మొత్తం H1Bలల్లా 60% అంటే 60% మంది మన ఇండియన్సే ఉన్నారండి. మొత్తం ప్రపంచం మీద ఎన్ని దేశాలు ఉన్నాయి, ఆ అన్ని దేశాల కన్నా మన దేశమే 60% తీసుకుంటుందండి. ఆ 60%లో ఒక గుడ్ నెంబర్ ఆఫ్ మెజారిటీ మన తెలుగు రాష్ట్రాల నుంచే పోతారండి. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు అడుగుతారు నన్ను, మా ఆఫీస్లో ఇప్పుడు మొత్తం ఒక 80 మంది పనిచేస్తారండి, అక్కడైతే ఇక్కడైతే మొత్తం, అందులో నేను ఒక్కనే తెలుగు అని ఇంకెవరు లేరు. వాళ్ళందరూ అడుగుతారు. మా క్లయింట్స్ మాత్రం చాలా మంది తెలుగు వాళ్ళే ఉంటారు. వాళ్ళు అడుగుతారు, మరి మీకు ఏంది తెలుగు వాళ్ళకి ఇట్లా ఎందుకు ఉంటుంది మీకు అంటే, మరి నాకు కూడా తెలియదు, మరి మా తల్లి పాలల్లో ఏమైనా ఉందో తెలియదు. ఆ తల్లి పాలు ఇచ్చేటప్పుడు ఏముంటుందంటే, అరే నాయనా నువ్వు ఇంజనీరింగ్ చేయరా, చదువుకోరా, అమెరికా పోయి జాబ్ చేయరా అని చెప్తుందేమో, మనకు నాకు తెలియదు. అందులోనే తేడా ఉంది. అది ఒక్కటి కాకుండా మనకు ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అండి, ఏది మన స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, ఆ తర్వాత కేటీఆర్, కేసీఆర్, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాలన్నీ కూడా బాగా ఎంకరేజ్ చేసేయండి ఏది అబ్రాడ్ పోవడానికి. సో అవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అండి, హైదరాబాద్ నుంచి బయటకు పోతే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలే, ఎక్కడ బిల్డింగ్ అనమాట, పెద్ద బిల్డింగ్ అనమాట ఇంజనీరింగ్ కాలేజీలే ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకు ప్రమోట్ చేసి తెలుగు వాళ్ళకి అక్కడ పోవడానికి అవకాశం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు సార్ ఈ క్యాజువల్గా ఏంటంటే H1B వీసాకి సంబంధించి చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు. అప్లై చేసేటప్పుడు వాళ్ళ ఫామ్ రిజెక్ట్ అవ్వడం కానివ్వండి, వాళ్ళు కొన్ని చిన్న మిస్టేక్స్తోనే వాళ్ళు అయ్యో నేను మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఉంది. సో ఏంటి ఒక ప్రాపర్గా ఎలా అప్లై చేయాలి H1B వీసాకి సంబంధించి? ఇప్పుడు మనకు ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ వస్తుందండి. ఇదివరకు ఏంటంటే 2007లో ఎప్పుడైతే లాటరీ మొదలైందో, 2007 అంటే దాదాపుగా 15 ఏళ్ళ కింద లాటరీ మొదలైనప్పుడు ఏంటంటే అంత మొత్తం అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఫైలింగ్ ఫీజు, తర్వాత LCA లేబర్ కండిషన్ అప్లికేషన్ మొత్తం ఫైల్ చేయాలండి. ఆ తర్వాత ఒక పాస్ట్ 4 years నుంచి ఏమైందంటే
వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తం అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత అందులో దాదాపుగా చాలా మంది రిజెక్ట్, ఎందుకంటే లాటరీలో తగలేవు కదా, ఇంత పేపర్ వర్క్ ఎందుకని వాళ్ళు ఏం చేసిండ్రు, చేంజ్ చేసిండ్రు. ఓకే, చేంజ్ చేసి ఏమన్నారు, మీరు ఇవన్నీ చేయాల్సిన అక్కర్లేదు, మీ పేరు, మీ పాస్పోర్ట్ నెంబరు, మీరు మాస్టర్స్ డిగ్రీ అప్లై చేస్తారా, బ్యాచిలర్స్ డిగ్రీ అప్లై చేస్తారా, ఒక $10 పే చేయమని చెప్పేసారు. అయితే మన వాళ్ళు ఏం చేసినట్టు, మన తెలుగు వాళ్ళే దీన్ని బాగా అబ్యూజ్ చేసినట్టు సిస్టమ్. వానికి ఒక్క జాబ్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేసిండ్రు, లాటరీలో తగలడాలంటే మీకు మనం పేరు పెట్టాను అనుకోండి, ఇప్పుడు మీ ఒక శ్రీనివాసరావు గారు ఉన్నారండి, శ్రీనివాసరావు గారు ఒక లాటరీలో వేసిండు, అతను శ్రీనివాసరావు అట్లా చాలా మంది వేరే వాళ్ళందరూ వేస్తే ఇతనికి లాటరీ తగిలే ఛాన్స్ తక్కువ ఉందని మన వాళ్ళు ఏం చేసిండ్రంటే 10 కంపెనీల ద్వారా వేయడం పెట్టానట్టు. ఓకే, దానివల్ల ఏమైందంటే అది ఫ్రాడ్. ఎందుకంటే ఇతనికి జాబ్ ఒక్క కంపెనీ ద్వారా ఏముంది, 10 కంపెనీల ద్వారా ఫైల్ చేయడం ఫ్రాడ్. అయితే అది బాగా పెరిగిపోయి లాస్ట్ ఇయర్ ఏం చేసినంటే 2023 లాటరీలో ఫైల్ చేసిన 7 లక్షల మంది దాంట్లో 4 లక్షల మంది ఫ్రాడు అని చెప్పి వాళ్ళు డిటర్మైన్ చేసి, వాళ్ళు ఎవరెవరు ఎంతమంది అంటే 95,000 మంది 4 లక్షల అప్లికేషన్ ఫైల్ చేసిండ్రు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఏరి పారి డిపోర్ట్ కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాటిని. సో అటువంటి అన్నీ తప్పు పని చేసిండు మన వాళ్ళు. అయితే ఈసారి ఏం చేసిందంటే యుఎస్ గవర్నమెంటు ఈ శ్రీనివాసరావు కనుక 10 కంపెనీల ద్వారా ఫైల్ చేసినా కూడా అతని శ్రీనివాసరావును ఒక్క కంపెనీ ఒక్కటే కౌంట్ చేస్తున్నట్టు. ఓకే, శ్రీనివాసరావు గారు డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆయన పాస్పోర్ట్ నెంబరు, ఆ పాస్పోర్ట్ నెంబర్ అన్నీ కలిపితే ఒకటేసారి. ఈసారి అడ్వాంటేజ్ లేదు. కాకపోతే మన వాళ్ళు అంత ఫ్రాడ్ చేయరని నేను అనుకుంటున్నా. ఫ్రాడ్ చేసినా కానీ వాళ్ళ లాభం ఏం లేదు కదా. ఇదివరకంటే 10 మంది ఫైల్ చేసిన అనుకోండి, మీ పేరు 10 ఒకటి తగిలే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు 20 ఫైల్ చేసినా కూడా శ్రీనివాసరావు ఒక్కడే కాబట్టి మీకు అడ్వాంటేజ్ లేదు. కాబట్టి యుఎస్ గవర్నమెంట్ అది కవర్ చేసింది. సో ఇప్పుడు ఏంటి లాటరీ ప్రాసెస్ అంటే బేస్డ్ ఆన్ లక్కేనా, లేదంటే దానికి సంబంధించి మనం ఏమన్నా సింప్లికేషన్స్ ఏమన్నా ఎక్కువ ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి? అలాంటి ఏం లేదండి, సింపుల్ లాటరీ. మన పేరు తగలాలి. ఒకవేళ మీరు కనుక యాపిల్ కంపెనీ మైక్రోసాఫ్ట్ CEO కూడా H1B ఫైల్ చేసినా కూడా, మామూలు సాఫ్ట్వేర్ డెవలపర్కు H1B ఫైల్ చేసినా కూడా మీ లాటరీ ఛాన్స్ తగిలేది ఒక్కటే ఛాన్స్ ఉంటుంది. ఆ మైక్రోసాఫ్ట్ CEOకి ఎక్కువ ఛాన్సు, మిగతా వాళ్ళకి తక్కువ ఛాన్స్ అన్నది ఏమీ ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఈ H1Bకి సంబంధించి మనం ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో కొంతమంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారంటారు, తప్పు పని. సో దానివల్ల వాళ్ళకి కెరీర్కి ఏమైనా ఇబ్బంది పడే అవకాశం? అవునండి, కొందరు చాలా మందికి లైఫ్ టైం బ్యాన్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు జాబ్ లేనప్పుడు మీరు ఏదో కంపెనీ ద్వారా కనుక H1B ఫైల్ చేస్తే ఇమిగ్రేషన్ ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ ట్రాక్ చేసి మీరు కన్స్పైర్ అయినరు అన్నట్టు, ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ కన్స్పైర్ అని చెప్పి వాళ్ళకు పర్మనెంట్గా బ్యాన్ ఇస్తారండి. సో నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడు కూడా షార్ట్స్ కట్ పోకండి, లాంగ్ టర్మ్లో చూసుకోండి, జెన్యున్ కంపెనీ ద్వారానే H1B చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ కాకపోతే ఒకటి 2 ఏళ్ళు ఆగండి, తొందర ఏం లేదు. మీకు మంచి కంపెనీ ద్వారా మంచి ఉద్యోగం ద్వారా మాత్రమే పోండి. ఈ ఫ్రాడ్లెంట్ కంపెనీస్ ఏవైతే డబ్బులు తీసుకొని H1B ఫైల్ చేయడం అన్నది ఇల్లీగల్ యాక్టివిటీ, అది తప్పు చేయకూడదు. ఆ చేసే కంపెనీలన్నీ తప్పుడు కంపెనీలు, వాటితోటి మీరు చేయకూడదు. చాలామంది మోసపోతారు, ఈ డబ్బులు ఇచ్చి H1B ఫైల్ చేసే కంపెనీల ద్వారా పోతూ ఉంటారన్నట్టు. వాళ్ళు వచ్చి అడుగుతారు, రాహుల్ మరి ఏందండి ఈ కంపెనీకి డబ్బులు ఇచ్చినా H1B ఫైల్ చేయమని వాడు ఇంటర్నల్ ప్రాజెక్ట్ అంటే జాబ్ లేకున్నా కానీ జాబ్ ఇచ్చినట్టుగా చూపెట్టి ఫైల్ చేసి నన్ను మోసం చేసిండు అని అంటారు. అరే నేనేమంటా అంటే, నువ్వు దొంగని ఎట్లా నమ్మినవా? నువ్వు దొంగకు పైసలు ఇచ్చి మంచి పని చేయాలంటే వాడు మంచి పని చేస్తాడా? వాడు దొంగ అని మొదలై చెప్పాడు. వాడు ఆడ జాబ్ లేదు, జాబ్ క్రియేట్ చేసి నేను ఫైల్ చేస్తాను వాడే మొదలై చెప్పిండు. వానికి నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు నమ్మితే నిన్న ఏం చెప్పాలి? ఓకే, సో ఇటువంటి అన్ని జాగ్రత్తలు చూసుకోవాలండి. సో గవర్నమెంట్ ఎలాంటి పాటిస్తుంది ఇక్కడ? జెన్యూన్గానే వాళ్ళు కూడా చేస్తారా, లేదంటే వాళ్ళు కూడా హై ప్రియారిటీస్ ఉండే కంట్రీస్కి ఏమన్నా అలాంటివి ఏమన్నా ఇస్తారా? లేదండి, ఇందులో ఆ సిస్టమ్ లేదు. గ్రీన్ కార్డ్కి వచ్చినప్పుడు ఏమైందంటే అందులో మనకు ఒక పర్ కంట్రీ కోటా ఉంది, అంటే ఓన్లీ 7% మనకి ఇవ్వగలుగుతారు లా ప్రకారం. ఓకే, కానీ H1Bకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ కోటా లేదు. అందరిని ఒకటే పూల్ వేసి అందరు ఒకటే పూల్లో తీస్తారండి. ఎవరికి అప్లికేషన్ ఎవరైతే వాళ్ళకి దొరుకుతుందో ఆటోమేటిక్గా అది వాళ్ళకు వస్తుంది. అక్కడ మన ఇండియా మాదిరి లంచాలు గించాలు లేవండి.
సో అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ అటువంటి అన్న అసలు నేను 30 దాదాపు 27-28 ఏళ్ళ నుంచి ఇమిగ్రేషన్ ప్రాక్టీస్ చేస్తున్నా, అసలు ఆ కాన్సెప్టే ఉండదు. ఓకే, ఆ కాన్సెప్టే ఉండదు. లాటరీ ద్వారానే తగలాలి. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ H1B వీసా నాకు వచ్చింది, లాటరీలో నేను సెలెక్ట్ అయ్యాను. లాటరీలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు చాలా మంది. ఆ ప్రాసెస్ సంబంధించి నెక్స్ట్ ఏదైతే జ్యుడిషియల్కి సంబంధించి కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ సెలెక్ట్ కాగానేందండి మీకు H1B ఎప్పుడు సెలెక్ట్ అయ్యింది? March 6th ఫైల్ చేస్తారు, March 22nd ఎండ్ అయింది. March 22nd నుంచి April 1st వీక్ దాకా, అంటే April 5th 6th దాకా వాళ్ళు లాటరీ కండక్ట్ చేస్తారండి. లాటరీ కండక్ట్ చేసి మీ పేరు వచ్చింది అనుకోండి, అశోక్ గారు పేరు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏ కంపెనీ ద్వారా వచ్చింది? ఒక లెట్స్ సే మీకు ఒక ABC కన్సల్టింగ్ కంపెనీలో లేదా యాపిల్ కంపెనీ లేదా ABC కంపెనీకి మీకు H1B వచ్చింది. ఆ H1B అన్నది వాళ్ళు June 30th లోపల ఫైల్ చేయాలి. April 1st నుంచి June 30th లోపల ఫైల్ చేయాలి. సో ఇందులో కొన్ని కేర్ఫుల్ ఏమి ఉండాలంటే, స్పెషల్లీ ఇక్కడ ఉంటేనేమో వాళ్ళు రెగ్యులర్గా ఫైల్ చేసుకోవచ్చు. అందులో కూడా మీకు ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంటుందండి. $2,800 కడితే మీకు తొందర ప్రాసెస్ చేస్తారు. ఒకవేళ కనుక మీరు ఆ ఎక్స్ట్రా కట్టకపోతే మీకు 3-4 months పడుతుందండి H1 అప్రూవ్ అయ్యే మటుకు. అయితే మెయిన్ కిటుకులు ఏంటంటే, యుఎస్లో ఉన్న వాళ్ళకి కొన్ని చిన్న కిటుకులు చెప్తా అండి. వాళ్ళు చాలా అప్పుడప్పుడు తప్పని చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ H1B ఫైల్ చేసేటప్పుడు 2 ప్రాసెస్ ఉంటాయండి. ఒకటేంది, నేను ఇండియాకు వచ్చి స్టాంపింగ్ చేసుకొని పోతా అంటారు. ఇండియాకు వచ్చి స్టాంపింగ్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే, లేదండి నేను ఇక్కడనే F1 నుంచి కానీ H4 నుంచి కానీ L1 నుంచి కానీ చేంజ్ ఆఫ్ స్టేటస్ చేయమని చెప్తారు. అయితే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే, ఇప్పుడు ABC కంపెనీ ఉందనుకోండి, వాళ్ళకి ఏమైందంటే, స్పెషల్లీ F1 వీసా ఉన్న వాళ్ళకి ఏమైందంటే, వాళ్ళు H1Bకి పోతే ఒక 15% ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. 7.5% ఏమో ఇండివిజువల్ పడుతుంది, కంపెనీకి 7.5% ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుంది. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ట్యాక్స్ సేవింగ్ కోసం ఏం చేస్తారంటే, నేను ఇండియాలో వీసా తీసుకుంటా, ఎందుకంటే ఇమ్మీడియట్గా తీసుకోను, ఒక 7-2 ఏళ్ళ తర్వాత వీసా తీసుకుంటా అని ప్రయత్నం చేస్తారు. అస్సలే చేయకండి అండి, తప్పది. ఎందుకంటే మీకు H1B కనుక అప్రూవ్ అయ్యి చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటే అక్కడనే స్టేటస్ చేంజ్ అయితేనేమో మీకు H1B కౌంట్ అయినట్టు. ఒకవేళ మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్లో కనుక వస్తే ఇక్కడికి వచ్చి వీసా స్టాంప్ పడ్డప్పుడే కౌంట్ అయింది. అయితే ఈ మధ్యలో కనుక జాబ్ పోయింది అనుకోండి, ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది. ఓకే, అప్పుడేమైద్ది, మళ్ళీ F1 మీదనే ఉంటారు, మళ్ళీ లాటరీ పోవాలి. సో అందుకోసం ఈ తప్పుడు పని చేయకండి. ఆ 7.5% నేను చెప్తేనండి, మీకు H1B వచ్చింది అనుకోండి, ప్రతి ఒక్క H1B వచ్చిన వాడు మన ఇండియా నుంచి 40 ఏళ్ళు కనుక వచ్చిన అతని, అంటే ఈవెన్చువల్గా 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళ 95% మిలియనీర్ అయినండి. మీరు కూడా అవుతారండి H1B లాటరీ తగిలినట్టు. ఈ చిల్లర చితక డబ్బుల కోసం మీరు కకృతి పడకండి. మీకు ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది, H1B లాటరీ మొత్తం అయిపోద్ది. మీరు చేంజ్ ఆఫ్ స్టేటస్నే ఎంపుకోండి. నా ఈ అడ్వైజ్ నేను H4 వీసా కూడా ఇస్తా, H4 EAD ఉన్న వాళ్ళు కూడా ఇస్తా, ఈ అడ్వైజ్ L1 వీసాలో కూడా ఇస్తా. అయితే కొందరు ఏమంటారంటే, నాకు H4 EAD మీద బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే H1 అన్నది ఒక కంపెనీకే పనిచేయాలి, ఒక జాగ్రఫికల్ లొకేషన్నే పనిచేయాలి. H4 EADలు ఈ మధ్యలో H4 EADలు చాలా మంది ఉన్నారండి, దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. అందులో 2 లక్షల మంది మన తెలుగు వాళ్ళే. అయితే ఈ H4 EAD వాళ్ళు ఏమంటారంటే, అరే నాకు మరి నేను ఏమైనా జాబ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు, నాకు ఈ రిస్ట్రిక్షన్స్ ఎందుకు, నాకు ఈ బంధాలు ఎందుకు అంటారు. దానికి ఏం చేయండి అంటే, మీరు H1B తీసుకోండి, H1B చేంజ్ ఆఫ్ స్టేటస్ తీసుకోండి, కౌన్సిలర్ ప్రాసెస్ తీసుకోకండి. October 1st తర్వాత ఒక వారం రోజుల దాకా మీరు H1 మీద పనిచేసి, ఆ తర్వాత మార్గరీటా స్విచ్ అంటామండి మేము. అంటే మీరు ఏం చేయాలంటే, మెక్సికో ఫ్లై చేసి ఓ మార్గరీటా తాగి, మీరు తాగకపోతే మాక్టైల్ తాగండి, తాగి వచ్చేసిన అనుకోండి, అప్పుడేం చెప్పండి, నాకు H4 ఉంది, మా ఆయన H1B జాబ్ చేస్తానంటే ఆటోమేటిక్ స్విచ్ అయిపోద్ది. దాన్ని మేము మార్గరీటా స్విచ్ అం. L1 వీసా వాళ్ళకు కూడా ఆ పని చేసుకోవచ్చు అన్నట్టు. ఎప్పుడు కూడా చేంజ్ ఆఫ్ స్టేటస్, మీరు అమెరికాలో ఉంటే మాత్రం చేంజ్ ఆఫ్ స్టేటస్ చూజ్ చేసుకోండి. ఇంకోటి, ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నారనుకోండి, మీకు H1B వచ్చింది, మీరేమంటారు, నేను రిజైన్ చేయాలి, రిజైన్ చేసిన తర్వాత పోతా, ఆ తర్వాత వీసా అప్లై చేస్తా, ఆ కౌన్సిలేట్ ఏమనుకుంటారు, వద్దు, ఇమ్మీడియట్గా మీరు ఎంత తొందర H1B వీసా అప్లై చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ జాబులు ఉంటాయో పోతాయో తెలియదు మనకు. ఒకవేళ కనుక మీరు H1B ఏడాది తర్వాత మీకు వీసా వచ్చి H1 అప్రూవల్ వచ్చింది మీకు, నేను తర్వాత పోతేలే వీసాకు నాకు మంచి జాబ్ ఉంది ఇప్పుడు
అని అనుకోకండి. ఎప్పుడు కూడా ఫస్టే వీసాకి అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఒకవేళ మీరు కనుక నిర్ణయం తీసుకుని అనుకోండి, లేదు నేను ఇక్కడనే ఒక ఇండియాలో ఉండిపోతా అంటే పర్వాలేదు. ఎందుకంటే ఒకసారి H1B టప్ప పడదనుకోని మనకు, అప్పుడు ఏమైంది, మీరు H1B కౌంట్ అవుతారు. ఆ కౌంట్ అయిన తర్వాత నెక్స్ట్ 90 ఏళ్ళ దాకా మళ్ళీ మీరు లాటరీకి పోనక్కర్లేదు. ఓకే. ఎప్పుడు కూడా ఏ కంపెనీ కూడా మీకు ఫైల్ చేసుకొని ఇమీడియట్గా తీసుకురావచ్చు మిమ్మల్ని. 91 ఏళ్ళ దాకా ఎందుకు ఓన్లీ 90 ఏళ్ళు ఎందుకంటానంటే 91 ఏళ్ళ లోపల మీరు చచ్చిపోతారు అట్లా. ఓకే. ఓకే. సో ఇప్పుడు సార్ మీరు చాలా చెప్పారు, H1B, H1-4, నెక్స్ట్ F1, F2 ఇలా చాలా ఉన్నాయి కదా సార్. అవునండి. హౌ మోర్ ప్రియారిటీ ఫర్ H1B వీసా? ఇప్పుడు లాస్ట్ సెగ్మెంట్లో మనం కవర్ చేసామండి. ఎన్ని వీసాలు అంటే A1, A2, A3, B1, B2, C1, C2, C3, D1, D2 అట్లా ఒక టీ వీసా దాకున్నాయండి. చాలా వీసాలు ఉన్నాయి. H1కి ఎందుకు ప్రయారిటీ అంటే H1 అన్నది ఇమ్మీడియట్గా మనం జాబ్ చేసుకోవచ్చు. అది ఇంపార్టెంట్ అండి, స్పెషల్లీ ఫర్ టెక్ సెక్టర్స్. ఇప్పుడు ఓ వీసా అని ఉంటుందండి. ఓ వీసా అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లతా మంగేష్కర్ అనుకోండి, ఆ టైప్ వాళ్ళకు వాళ్ళు చేసుకోవచ్చు. అటువంటి అంటే లతా మంగేష్కర్ అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా ఫేమస్ సెలబ్రిటీస్, వెరీ వెరీ ఫేమస్, అవన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ H1B అనేది మన కంప్యూటర్ ప్రొఫెషనల్స్ వాళ్ళకు బాగా అడ్వాంటేజ్. పర్టికులర్గా మనం ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్ సెగ్మెంట్లో మీరు చూడండి, ఈహా టీవీలో మేము చేసినాము. మీరు మిగతా H1, F1 కాక మిగతా అన్ని కవర్ చేసినాం. కాకపోతే H1 చాలా అడ్వాంటేజ్, జాబులు మంచి జాబులు అండి. ఇవాళ రేపు ఏంటంటే మన పోరగాళ్ళకి H1B జాబులు అక్కడ పోయిన తర్వాత శాలరీస్ ఎంత ఉన్నాయండి, తక్కువ 85 లక్షల కన్నా తక్కువ ఎవరికి శాలరీ లేవు. ఇక ఇద్దరు కనుక కపుల్స్ కనుక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 300,000 అంటే 2.4 crores దాకా వాళ్ళు ఎవ్రీ ఇయర్ సంపాదిస్తున్నారు. అంత మంచి ఆపర్చునిటీస్ మనం ఎందుకు వదుకోవాలి? అందుకోసమే మన దగ్గర 60% ఆఫ్ ద H1Bs మనమే తీసుకుంటాం. అందులో చాలా పర్సెంట్ మన తెలుగు వాళ్ళు తీసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు ఈ వర్క్ పర్మిట్ గురించి చాలా మంది చేస్తూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ చదువుకోవాలని అక్కడికి వెళ్తారు, బట్ వాళ్ళు ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసేసి వాళ్ళు ఎర్నింగ్ కోసమే ఎక్కువ ప్రయారిటీ చూపిస్తూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఒక 2 years 3 years తర్వాత మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ దాన్ని సప్లీస్ కట్టుకుంటూ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు. సో కొంతమంది అలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు, ఆ తర్వాత వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవునండి. సో అలాంటివి ఏంటంటారు? చాలా చూస్తామండి ఇటువంటి వాళ్ళందరికి చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నార్మల్గా ఇక్కడి నుంచి ఇండియాకు పోయినప్పుడు స్టూడెంట్ వీసా పోయినప్పుడు సక్సెస్ రేట్ ఎంత ఉందని చూసుకోండి. 95% సక్సెస్ రేట్ ఉంది. అయితే ఇప్పుడు దాదాపుగా అండి ఒక ఇద్దరు కపుల్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేసే వాళ్ళు ఇప్పుడైతే మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తే 2 కోట్ల కన్నా తక్కువ ఎవరు సంపాదించలేరండి ఇయర్లీ. 2 కోట్ల కన్నా తక్కువ ఎవరు సంపాదించలేరు. మీరు స్టూడెంట్ వీసా మీద పోయి రెస్టారెంట్లో కానీ గ్యాస్ స్టేషన్లో కానీ పని చేయకండి, అది ఇల్లీగల్ యాక్టివిటీ. ఒకవేళ మీకు అవసరం అంటే మీ తండ్రితో ఉన్న ఎకరం అమ్మేయండి, ఉన్న ఇల్లు అమ్మేయండి, బంగారం అని అమ్మేయండి. కానీ మీరు ఫోకస్ ఆన్ ద స్టడీ, ఫోకస్ ఆన్ ద ట్రైనింగ్, అది మీకు మంచిది. ఎందుకంటే అందరూ బాగుపడుతున్నప్పుడు మీ ఛాన్స్ కూడా బాగుంది కదా. సో అది ఫోకస్ చేయండి. మీరు కాలేజ్ అప్పుడు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి కాలేజ్ అయిపోయిన తర్వాత మీకు 3 years వర్క్ పర్మిట్ ఇస్తారు. ఏది ఇంజనీరింగ్ కానీ సాఫ్ట్వేర్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే 3 years H1B కాక OPT అని ఒక 1 year ఉంటుంది. ఆ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ అని ఒక 2 years ఉంటుంది. ఈ 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది. మన పోరగాళ్ళు కట్టే ట్యూషన్ కానీ వాళ్ళు ఉండే ఖర్చులు కానీ వాడు 6 నెలలు సంపాదించేస్తారండి. మిగతా 2.5 ఏళ్ళు వాడు ఇంకా ఎక్స్ట్రా మిగుల్చుకుంటాడు. అంత ఈజీగా సంపాదిస్తాను వీళ్ళు ఐటీ వాళ్ళు. సో ఆ కకృతి పడి మీరు ఆ ఫస్ట్ 1.5 yearలో ఏదైతే మీరు ఎడ్యుకేషన్ పీరియడ్ ఉన్నారో అప్పుడు మీరు ఇల్లీగల్గా పనిచేయడానికి ప్రయత్నించకండి. మేము చాలా చూస్తామండి, వాళ్ళు ఏమంటారు, నేను పనిచేస్తానంటే ఎవరిని తెలవాలి, ఎట్లా తెలవాలంటారు. అరే నాయన, ఇవాళ రేపు కంప్యూటర్ ప్రోగ్రాంలు అయ్యి నువ్వు ఏ రోజు ఎక్కడ పోతానవో నీ గూగుల్ ట్రాక్ చేస్తుంది, ఫేస్బుక్ ట్రాక్ చేస్తుంది, యాపిల్ ట్రాక్ చేస్తుంది, ఎన్ని కంపెనీలు ట్రాక్ చేస్తానే నువ్వు ఎక్కడ పోతానంటే చాలా ట్రాక్ చేస్తాను. ఇవన్నీ ట్రాక్ చేస్తానప్పుడు గవర్నమెంట్ ట్రాక్ చేస్తలేడా, వాడు కూడా ట్రాక్ చేస్తాడు. వాడు అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఏ రోజు నువ్వు ఎక్కడ పోయినావన్నీ అబ్జర్వ్ చేస్తాడు. గ్యాస్ స్టేషన్లో పోయినావు, గ్యాస్ స్టేషన్ పోయి 5 నిమిషాలు 10 నిమిషాలు అండి బీర్ కొనుక్కొచ్చుకున్నావా, లేదా కోక్ కొనుక్కొచ్చుకున్నావా, లేదా నువ్వు 8 గంటలు ఉన్నావు. 8 గంటలు ఎందుకు ఉన్నావు, ప్రతిరోజు 8 గంటలు ఎందుకుంటున్నావు, అవన్నీ కూడా టాలీ చేస్తాడు. మా దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఓకే. మన వాళ్ళు ఏమనుకుంటారు, అరే వాళ్ళకెట్టో తెలుసు, మనం ఏమంటారు, మన తెలుగు సామెత ఉంటుంది, గురుగుంజ ఏముంటుంది, నల్లగా ఉంటుంది అట్ట ముడి కింద అని ఏముంటుంది, నేను నల్లగా ఉన్నాను ఎవరికి తెలుసు అని అంటారట. వాళ్ళకి తెలుసు
మీరే రాస్తానండి కంప్యూటర్ ప్రోగ్రామర్ వాళ్ళే ఇవన్నీ. మేము ఉన్న అశోక్ గారు రాస్తలేము, నేను లాయర్లు, అశోక్ గారు జర్నలిస్టు, మేము రాస్తలేము, మీరే రాస్తారు ఈ ప్రోగ్రాంలన్నీ. ఎక్కడున్నది మీరు ఏం పని చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. సో అటువంటి పిచ్చి పనులు చేయకండి, సిన్సియర్గా అక్కడ పోయి కంప్లై చేయండి. ఇంకోటి ఏంటంటే మన భారతదేశానికి యుఎస్కు ఉన్న మెయిన్ తేడా ఏంటంటే మన దగ్గర ఇంజనీర్లు లేరా, ఉన్నారు. మంచి ఇంజనీర్లు లేరా, మంచి ఇంజనీర్లు ఉన్నారు. మన దగ్గర డాక్టర్లు లేరా, మంచి డాక్టర్లు లేరా, మంచి డాక్టర్లు ఉన్నారు. మొదలేమనేది మన దగ్గర మేనేజ్మెంట్ స్కిల్ లేదు అది అనేది. ఏది మేనేజ్మెంట్ స్కిల్ అండి? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ CEO ఎవరు, గూగుల్ CEO ఎవరు? నెంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్, $3 trillion కంపెనీ CEO మన హైదరాబాద్ నుంచి పోయినతనే. సో మేనేజ్మెంట్ ఉంది. ఇక్కడికి డిఫరెన్స్ ఒకటండి. రూల్ ఆఫ్ ద లా ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ USA. మీరు అది మర్చిపోకండి. ఆ రూల్ ఆఫ్ ద లా ఏదైతే మీరు ఎప్పుడైతే రూల్ ప్రకారం ఫాలో అవుతారో యూ విల్ బి రెస్పెక్టెడ్ వెరీ గుడ్, యూ విల్ బి ఆనర్డ్ వెరీ గుడ్. దాన్ని మీరు వయలేట్ చేయడానికి మాత్రం ప్రయత్నించకండి. అందుకోసమే మనం ఇక్కడి నుంచి మైగ్రేట్ అయిపోతాము. ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యి US పోయేది ఏంటంటే ఒకటే, రూల్ ఆఫ్ ద లా అక్కడ బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాము, ఇక్కడ ఇండియాలో ఫాలో కాము. సో అది మీరు గుర్తుంచుకోండి. సార్ చాలా గుడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే రూల్ ఆఫ్ ద లా గురించి చాలామంది ఏంటంటే మనీ అనొక సినారియోతోనే ఎక్కువ US అలా అబ్రాడ్కి సంబంధించి ఎడ్యుకేషన్ కానివ్వండి, స్టూడెంట్స్ కానీ మెయిన్ పేరెంట్సే మోటివ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చాలామంది ఏంటంటే మన పుట్టిన దేశంలో మన దేశానికి ఏదైనా చేయాలని చెప్పేసి అందరూ భావించారు, కానీ అక్కడికి వెళ్ళేసి ఏదో ఇన్కమ్ సంపాదించి అక్కడేదో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకొకటి సార్ ఏంటంటే H1B ఆబ్జెక్షన్ అండి, మేము NRIలో దేశం బాగుపరచలేము అని మాత్రం మీరు తప్పుడు ఉద్దేశం. ఐ హ్యావ్ టు డిసగ్రీ విత్ యూ ఆన్ దాట్. ఓకే, ప్రతి ఏడాది NRIs రెమిటెన్సెస్ $100 billion ఎవ్రీ ఇయర్ NRIs రెమిట్ టు ఇండియా. అది పాస్ట్ 3-4 years రికార్డ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుందండి. ఇవన్నీ మీ NRIs కాంట్రిబ్యూట్ చేసేదే. మేము అక్కడ పొయ్యి కూడా ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తాను. ఓకే, సో దేశానికి కొంత యూసేజ్ ఉంటుంది. ఇప్పుడు యావరేజ్గా ఇక్కడ ఉండి ఒక మనిషి దేశానికి ఎంత ట్యాక్స్ కాంట్రిబ్యూట్ చేస్తాడో, ఎంత దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తామో, మేము NRIలు అందరం ఒక్కొక్కరు 7-8-10 మందితో సమానంగా మేము సాయం చేస్తాను ఈ దేశానికి. ట్యాక్స్ కూడా కడతాను, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తాను, అన్ని చేస్తాను. $100 billion అండి. మేము ఉన్నది ఎంతమంది? కొన్ని మిలియన్ మెంబర్సే, కోట్లలో లేము మేము. మిలియన్ల నుండి కూడా మీరుండే కోట్లలో సంపాదించే దానికన్నా మేము ఎక్కువ మీకు ఇక్కడ రెమిటెన్సెస్ చేస్తున్నాం. ఓకే, సో NRIs కీ రోల్ ఇండియన్ ఎకానమీలో. ఆఫ్ కోర్స్ $100 billion అండి ఇన్పుట్ అండి ఎవ్రీ ఇయర్. గ్రేట్. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఇండియన్కి సంబంధించి ఏదైతే లాక్డౌన్ వచ్చిన తర్వాత మెయిన్గా టెక్కి సంబంధించి కంపెనీలు ఏంటంటే ఇండియాలో 2 jobs 3 jobs చేస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని కంపెనీస్ దాన్ని తప్పు పట్టేసి కూడా అది కరెక్ట్ కాదని చెప్పాయి. సో యూఎస్లో అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా సార్? యుఎస్లో 2 jobs చేసుకోవచ్చు అండి, తప్పేం లేదు, అబ్సల్యూట్లీ. కాకపోతే దానికి పేపర్ వర్క్ ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు H1B ఉన్నదనుకోండి. H1B ఏంది? ఒక కంపెనీకే పని చేసుకోవాలి, ఇంకో కంపెనీకి పని చేయరాదు. అయితే ఏం చేసుకోవచ్చు అంటే 2 కంపెనీలకు కూడా H1B ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఒక యాపిల్ కంపెనీ నుంచి H1B ఫైల్ చేసుకుని యాపిల్ కంపెనీకి ఫైల్ చేసుకుంటారు. వేరే ABC కన్సల్టింగ్ కంపెనీకి పని చేసుకోవచ్చు అంటే పని చేసుకోవచ్చు. కాంకరెంట్లీ ఫైల్డ్ H1Bs ఉన్నాయి. అయితే దాన్ని ఫైల్ చేసుకోవచ్చు. మన ఇండియన్స్ ఇప్పుడు దాదాపుగా 30% ఆఫ్ ద మెంబర్స్ కాంకరెంట్ ఫైల్ చేసి జాబ్ చేస్తుంటారు. తప్పేమి లేదు అక్కడ. ఇక్కడ ఏమైనా తప్పు ఉండొచ్చు కానీ అక్కడ తప్పేం లేదు. కాకపోతే వాళ్ళు H1B ఫైల్ చేసుకోవాలన్నట్టు. కాంకరెంట్లీ అంటే దాని పర్టికులర్ కాలం ఉంది. ఏది? నువ్వు ఆ కంపెనీకి పని చేసుకుంటూ ఈ కంపెనీకి పని చేయడానికి దాన్ని కాంకరెంట్ H1B అంటారు. ఆ H1Bలో క్రియల కాలం ఉంది, చేసుకోవచ్చు, మన వాళ్ళు చేసుకుంటారు, తప్పేం లేదు, ఇల్లీగల్ ఏం కాదు. సో ఫైనల్గా H1B ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు లాటరీ అనేది ఇంపార్టెంట్. March 6th నుంచి March 22nd మటుకు ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాలండి. ఇది కనుక డెడ్ లైన్ మీరు మిస్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మీకు వచ్చే జాబు అన్నది October 1st నుంచి ఉంటుంది. October 1st కన్నా ముందు పోరాదు. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఇన్ ఫ్యూచర్ H1B వీసాలకు సంబంధించి పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి? ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా? సో దానికి అప్లికేషన్స్ ఎలా ప్రాసెస్ చేయాలి? ఇప్పుడు April 1st నుంచే మొత్తం చేంజెస్ అవుతాయండి. ఇప్పుడు ఏమైందంటే అమెరికన్స్ బాగా తెలుసుకున్నారు, ఈ ఇండియన్స్ బాగా సంపాదించేస్తాను, వీళ్ళ ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి, మనకు ఫైలింగ్ ఫీజు ఉంటుంది. ఎంత ఫైలింగ్ ఫీజు అంటే చెప్పాలంటే విపరీతం అండి. కొన్ని H1లకు ఫైలింగ్ ఫీజు అబౌట్ $6,500, అంటే దాదాపుగా $5 లక్షల ఫైలింగ్ ఫీజు, మళ్ళీ లాయర్ ఫీజు వేరే.
ఇంత వసూలు చేస్తున్నారు ఒక్కొక్క H1 మీద. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చేసిండ్రు April 1 నుంచి అన్ని ఫీజులు పెంచి ఇంకో ఫీజు పెట్టింది మనకు, పొలిటికల్ అసైలం ఫీజు అని పెట్టిండ్రు. ఒరి నీ అంకమ్మ, ఇది ఎక్కడరా బాధ, వాడెక్కడనో క్యూబాల వాడు డెమోక్రసీని అనగదొప్పితే మనం పే చేయాలన్నట. అది ఈ ఏప్రిల్ నుంచి దాదాపుగా అదొక $800 ఎక్స్ట్రా ప్రతి ఒక్క మన ఇండియన్ నుంచి, అంటే మన ఇండియన్సే కదా ఎక్కువ H1B ఉండేది, $800 ప్రతి ఒక్క అప్లికేషన్, అంటే దాదాపుగా $60,000-70,000 రూపాయలు ఎవ్రీ అప్లికేషన్ మీద వసూలు చేస్తారండి. అన్యాయం, ఏం చేద్దాం మరి. సార్ ఇప్పుడు మీరు ఒక లాయర్ కాబట్టి చాలా మంది ఇండియన్ లాయర్స్ కూడా ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే లా చదివి కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు యుఎస్ కి సంబంధించి కూడా అక్కడ వెళ్ళి కూడా వాళ్ళు లాలో ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి ప్లాన్స్ చేస్తూ ఉంటారు. సో మన లాకి అక్కడ లాకి ఆ పాసిబిలిటీస్ ఉంటాయి, అక్కడ వర్కింగ్ చేయడానికి ఎలా ఉంటుంది? వర్క్ అన్నది డిఫరెంట్ అండి, వర్క్ వీసా అనేది డిఫరెంట్. లా అన్నది ఫండమెంటల్స్ ఆఫ్ ద లా అక్కడికి ఇక్కడికి తేలలేదు యాక్చువల్గా. మనం ఇప్పుడు మన మొత్తం కాన్స్టిట్యూషన్ కానీ మన మొత్తం లా కానీ బేస్ అయింది బేస్డ్ ఆన్ ద కామన్ లా ఆఫ్ ఇంగ్లాండ్. అయితే యుఎస్ఏ కూడా కామన్ లా ఆఫ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా ఇవన్నీ కూడా. సో ఇక్కడ లా చేసిన వాళ్ళు కనుక అక్కడ లా ప్రాక్టీస్ చేయదలుచుకుంటే ఏం చేయాలి? ఏ డిగ్రీ అవసరం లేదండి, చక్కగా పోయి కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్ అని ఉంటుంది, ఒక్క ఎగ్జామ్ రాసి పాస్ అయితే లాయర్ కావచ్చు. ఓకే, అంతే. అంటే అట్లా కాదండి అక్కడ మాస్టర్ చేయాలి లేదు, నేను ఉన్నా కదండి. ఓకే, ఏ డిగ్రీ చేయలేదు నేను, డైరెక్ట్ పోయి కాలిఫోర్నియా బార్, ఆ తర్వాత మాస్టర్, లాయర్ అయిన తర్వాత మాస్టర్ చేసినది వేరే విషయం. కానీ లాయర్ కాకముందు ఇక్కడి నుంచి డైరెక్ట్ లా పాస్ అయ్యి బార్లో ఎన్రోల్ అవ్వాలి. ఒకటి బార్లో ఎన్రోల్ అయ్యి డైరెక్ట్ కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్ తీసుకొని లాయర్ కావచ్చు. ఓకే, సో అయితే ఇది సింపుల్ వే అనమాట, ఇక్కడ చదువుకొని అక్కడ ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళకి. రైట్. సో మెడికల్ వాళ్ళకన్నా ఒక 3 years రెసిడెన్సీ ఇవ్వాల్సి వస్తుంది, అవసరం లేదు. లాయర్లకు ఆ రెసిడెన్సీ ఏ రూల్ లేదు, చక్కగా ఒక్కటే ఎగ్జామ్, బార్ ఎగ్జామ్ పాస్ అయితే 3 days ఎగ్జామ్, అది పాస్ అయితే కథం లాయర్ అయిపోతాం. సో ఇప్పుడంటే మీరు చెప్పేదాని ప్రకారం H1B ఈ ప్రాసెస్ మీరు ఏదైతే టిప్స్ చెప్పారో అది ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి లాటరీలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అవునండి. ఇప్పుడు లాటరీలో ఎక్కువ ఛాన్సెస్ లేవు. మనకు లాస్ట్ ఇయర్లో ఏంది, ఎక్కువ కంపెనీస్ తోటి ఫైల్ చేస్తే ఛాన్స్ ఉంటుంది. ఇందులో సింపుల్ లాజిక్ అండి, ఆడ ఎంతమంది అప్లికెంట్స్ వస్తుండ్రు. ఇప్పుడు మనకున్న 85,000, 85,000ల్లా 3 లక్షలు వచ్చినాయి అనుకోండి, మన ఛాన్స్ ఇప్పుడు 1/3 1/4 ఉంటుంది. 5 లక్షలు వచ్చినాయి అనుకోండి 1/5 1/6 ఉంటుంది కదా, అంతే. అంతకుమించి మనం ఎక్స్ట్రా లాటరీ చేసుకోవడానికి ఏముండదు. సార్ ఇంకొక కామన్ డౌట్ చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, ఈ మధ్య కొంతమంది కొన్ని కంట్రీస్ ఏంటంటే ఫార్మర్స్కి ఎక్కువగా అప్రిసియేషన్స్ ఇస్తుంటే వాళ్ళకి ఫ్రీ వీసా ఇచ్చేసి అక్కడికి వచ్చేసి ఫార్మింగ్ చేసుకొని, కొన్ని కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా కొన్ని కంట్రీస్ ఇలా ఇస్తున్నాయి. సో యుఎస్లో అలాంటి ఏమైనా ఉన్నాయా సార్? యాక్చువల్లీ ఆపోజిట్ ఉందండి మనకు, క్వైట్ ఆపోజిట్. దానికి H2B వీసా అని మనం మన 2 weeks బిఫోర్ కవర్ చేసినాము. అందులో ఏంటంటే వాళ్ళు అగ్రికల్చర్ సెక్టర్లో లేబర్ను తీసుకుపోయి పని చేయించుకోవచ్చు. అయితే అందులో పర్టికులర్గా మన ఇండియన్స్ని ఎక్స్క్లూడ్ చేసిండ్రు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కువ సౌత్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళు వస్తారండి, ఇండియన్స్ని ఎక్స్క్లూడ్ చేసారు. ఎందుకంటే అదేంటంటే టెంపరీ అన్నట్టు, టెంపరీ వర్కర్స్. అగ్రికల్చర్ నేచర్ ఎట్లుంటుందండి, ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, ఇది యాపిల్ సీజన్ వస్తుంది, అది ఆ 2-3 నెలలనే యాపిల్ కట్ చేయాలి కదా. ఓకే, దాన్ని ఏడాది మొత్తం కట్ చేసడానికి ఉండదు అన్నట్టు. ఆ ఇన్హెరెంట్ నేచర్ ఉంటుంది వాటి, అంటే ఆ సీజన్లో తీసుకుపోవాలంటాం. సో ఇక్కడి నుంచి తీసుకుపోవడం కష్టం. మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసు. కానీ ఇంకోటి ఏంటంటే అండి, అక్కడ పోయిన తర్వాత ప్రొవిజన్స్ ఎట్లున్నాయంటే వాడు తప్పించుకొని వేరే దగ్గర పోతే వాడిని ట్రాక్ చేయడం కష్టం. ఓకే, వాడు ఎక్కడో పోయి రెస్టారెంట్లో పని చేసుకున్నాడు అనుకోండి, వాడిని ట్రాక్ చేయడం కష్టం. అందుకోసం కావచ్చు, మరి వేరే రీజన్ కోసం కానీ అగ్రికల్చరిస్ట్కు ఆ పర్టికులర్ లేబర్ క్లాస్కు ఆ ప్రొవిజన్స్ లేవు, మనకు ఇవ్వలేదు వాళ్ళు. అయితే వేరే లేబర్ క్లాస్ వేరే ప్రొవిజన్స్ ఉన్నాయి, మనం లాస్ట్ 2 weeks కవర్ చేస్తాం. సో అయితే అగ్రికల్చరిస్ట్ మాత్రం లేవు, అలాంటిది లేదు. సో థ్యాంక్ యూ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్. సో ఇది రాహుల్ రెడ్డి గారితో H1B వీసాకి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ ప్రాసెస్కి సంబంధించి టిప్స్ ఎలా పాటించాలి, ఈ మిస్టేక్స్ కంపల్సరీ చేస్తే మాత్రం ఈసారి మీరు కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రాహుల్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ ప్రోస్ అండ్ కాన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయితే H1B వీసా దక్కేందుకు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు రాహుల్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.